హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. చాలా బాగా చదివే వాళ్ళు ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎన్ఈసి తరఫున ఏదైనా ఒక స్కాలర్షిప్ అప్రిసియేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. మా దగ్గర రీసెర్చ్ స్కాలర్షిప్స్ లాస్ట్ ఇయర్ ఒక 20 lakhs వరకు ఇచ్చామండి. ఓ వావ్. రీసెర్చ్ స్టూడెంట్స్ ఎవరైతే రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేశారో వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ ఇచ్చాము. అలాగే టాపర్స్కి గోల్డ్ మెడల్స్ ఉంటాయి. అలాగే మెరిట్ స్కాలర్షిప్స్ బై బ్రాంచ్ ఇస్తామండి. ఎవ్రీ బ్రాంచ్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ టాప్ 2-3 తీసుకొని వాళ్ళకి ఏదో విధమైన స్కాలర్షిప్ ఇస్తాము. అలాగే ఎవరన్నా పేద విద్యార్థులు టాప్ పర్ఫార్మర్స్ ఉంటే వాళ్ళకు కూడా చాలా స్కాలర్షిప్స్ ఇస్తామండి. అంటే ఓ పక్క వాళ్ళ అకాడమిక్ కరిక్యులం డెవలప్ అవుతుంది, మంచి మార్క్స్ రావడానికి, అండ్ ఆల్సో రీసెర్చ్ మీద కూడా వాళ్ళని మీరు ఇంట్రెస్ట్ పుష్ చేసినట్లు అవుతుంది ఇట్లా స్పెషల్ స్కాలర్షిప్స్ ఇవ్వడం వల్ల. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, నర్సరావుపేట దాకా పంపించి ఆడపిల్లల్ని చదివించాలి అని అంటే యూజువల్గా పెద్ద పెద్ద సిటీస్ అనుకోండి సార్, ఎవరికి భయం వేయదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి, ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందని. నర్సరావుపేటకి గర్ల్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్కి యూజువల్లీ ఎట్లాంటి భయాలు ఉంటాయి, అలాంటివన్నిటిని అడ్రస్ చేస్తూ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అ గర్ల్ స్టూడెంట్ ఎంత ఉంది సార్ మీ క్యాంపస్లో అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫస్ట్ ప్రయారిటీ గర్ల్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం అండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ఎంత బాగా చేస్తున్నామన్న దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర గర్ల్స్ పర్సంటేజ్ 55 to 60 ఉంటుందండి. రిమైనింగ్ పర్సంటేజ్ బాయ్స్ ఉంటారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎంత బాగా చేస్తున్నారని. మా కాలేజ్లో మొత్తం ఒక 110 to 120 సీసీ కెమెరాస్ ఉంటాయండి. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఈస్ కవర్డ్ ఇన్ ద సీసీ కెమెరాస్ అండ్ సెక్యూరిటీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. సో ఇప్పటి వరకు అయితే మా 28 years హిస్టరీలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదండి. ఏం జరగలేదు అట్లాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ కానీ. సో బట్ స్టిల్ we provide good security and safety to the students. సార్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా సార్? హాస్టల్లో ఫుడ్ భయంకరంగా ఉంటుంది సహజంగా ఎక్కడైనా హాస్టల్లో. మీ హాస్టల్లో పరిస్థితి ఏంటి సార్? మా హాస్టల్లో ఎంత బాగుంటుంది అని చెప్పాలి అంటే మేము కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడే తింటామండి. ఇది మాత్రం కరెక్టే, మాకు కూడా హాస్టల్ ఫుడ్ పెట్టారు ఇవాళ. మధ్యాహ్నం మీ టీం మొత్తానికి పెట్టింది కూడా హాస్టల్ ఫుడ్డే. నాట్ ఓన్లీ దట్ అండి, బయట నుంచి ఎంత పెద్ద చీఫ్ గెస్ట్లు ఎవరు వచ్చినా కంపెనీ కార్పొరేట్ నుంచి చాలామంది వస్తుంటారు మాకు. వాళ్ళకైనా మాకైనా అందరికీ కూడా హాస్టల్ ఫుడ్ ఏనండి. మన ఇంట్లో వండుకున్నట్టు మన ఇంట్లో ఉన్న టేస్టే ఉంటుందండి. సార్ ఎస్పెషల్లీ రోటి చట్నీ టుడే వాస్ టూ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఎంత చదువుకున్నా సార్, మీరు ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా, ఒక స్టూడెంట్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక కాలేజ్లో ఒక పేరెంట్ వాళ్ళ వార్డ్ని జాయిన్ చేయాలి అని అనుకుంటే ఆ కాలేజ్కి ట్రాక్ రికార్డు ప్లేస్మెంట్స్కి ఎలా ఉంది ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ వాట్ కమ్స్ ఇన్ టు ఎవ్రీబడీస్ మైండ్. ఎందుకంటే చాలా పెద్ద కాలేజెస్ యూనివర్సిటీస్ నుంచి పాస్ అవుట్ అయిన బీటెక్ గ్రాడ్యుయేట్స్కి పేపర్ మీదే కాల్ లెటర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళని నిజంగా జాబ్లోకి తీసుకునే సినారియో ప్రస్తుతం కనిపించట్లేదు ఎక్కడ. మీ కాలేజ్లో పరిస్థితి ఏంటి? ఊరికనే ప్లేస్మెంట్ లెటర్స్ ఇచ్చేస్తారా? నిజంగా ఉద్యోగాలు వస్తాయా? నిజమేనండి, మీరు చెప్పింది నేను చాలా చోట్ల వింటాము. ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పిల్లలకి ఇలా కాల్ లెటర్ వచ్చింది పిలవలేదని చెప్తాం జరుగుతుంది. కానీ మా కాలేజీలో మాత్రం అలా జరగదండి. విద్యార్థుల్ని ప్లేస్ చేయడంతో పాటు కాల్ లెటర్ వచ్చాక ఫాలో అప్ కూడా మా ప్లేస్మెంట్ టీం చేస్తుంది. అండ్ అగైన్ మేము తీసుకొచ్చే కంపెనీలు కూడా చాలా మేజర్ కంపెనీసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ ఉంటుందండి, డెలాయిట్ ఉంటుంది, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్. రీసెంట్లీ హెచ్సిఎల్లో 10 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు బిగ్ ప్యాకేజ్కి. సో మనం తీసుకొచ్చే కంపెనీస్ కూడా రెప్యూటెడ్ కంపెనీస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మై ప్లేస్మెంట్ టీమ్ విల్ ఆల్వేస్ ఫాలో విత్ ద కార్పొరేట్స్. సో ఇన్ కేస్ ఏదన్నా డిలే అవుతే ఫాలో అప్ చేసుకొని స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుందండి. మాకు అలాంటి ఇష్యూ అయితే జరగలేదండి. కాల్ లెటర్ వచ్చిందంటే మేబీ ఇన్ సమ్ కేసెస్ కంపెనీ మీ డిలే, బట్ దే విల్ డెఫినెట్లీ టేక్ ద స్టూడెంట్.
అంటే ఎట్లా సార్ ఆ కంపెనీస్ కి సంబంధించినట్లుగా మీరు మీ స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి అంటే 5.0 ఇండస్ట్రీ రెడీగా వాళ్ళని తయారు చేయడానికి మీకు ఏమైనా స్పెషల్ కరిక్యులం మీ కాలేజ్లో ఏమైనా డిజైన్ చేయడం జరిగిందా? స్పెషల్గా మీకు ట్రైనింగ్ సెల్ అని ప్లేస్మెంట్ సెల్ అని అట్లా ఉన్నారా? వాట్ హ్యాపెన్స్ మా ఎగ్జాక్ట్లీ? దగ్గర ఆ డివిజన్ ఉందండి. ట్రైనింగ్ సెల్ సపరేట్ ఉంటుంది, ప్లేస్మెంట్ సెల్ సపరేట్గా ఉంటుంది. ట్రైనింగ్కు పెద్ద టీమే ఉంటుందండి మన దగ్గర. ఓ 30 పీపుల్ ఉంటారు ట్రైనింగ్కి. సో ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ మా దగ్గర ఏఐ టూల్ ఉంది. కమ్యూనికేషన్కి స్టూడెంట్ ఫ్యాకల్టీతో మాట్లాడక్కర్లేదు, ఆ ఏఐ టూల్తో మాట్లాడుకొని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. LSRW స్కిల్స్ అంటారంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ స్కిల్స్ వాళ్ళు ఆ టూల్ త్రూ నేర్చుకుంటారు. ప్రాక్టీస్ కూడా చేసుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళ అద్దం ముందులో ఎవరి దగ్గర చేసుకోకర్లా సిస్టమ్తో చాట్ చేస్తారు. మన ఫోన్లో కనుక సిరి ఎలా ఉంటుందో మాకు ఆ ఏఐ టూల్ అలా హెల్ప్ చేస్తుంది. దాంతో మొదలైంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి యాప్టిట్యూడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అలా అంచెలంచెలు పెరుగుతూ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ప్రోగ్రామింగ్, కోడింగ్ మీద ప్రాక్టీస్ చేయించు. థర్డ్ ఇయర్లో ప్రాజెక్టు, ఇంటర్న్షిప్స్ అలా రియల్ టైం ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళని ఎండ్ టు ఎండ్ తయారు చేస్తామని. వీ ఆల్వేస్ ఫాలో 360 డిగ్రీ అప్రోచ్. ఆ అప్రోచ్ ద్వారా వాళ్ళకి అన్ని రకాల స్కిల్స్ ఇచ్చి కార్పొరేట్ నుంచి కొంతమంది హెచ్ఆర్ని, టెక్నికల్ పీపుల్ని సెమినార్లకి, వర్క్షాప్స్కి పిలుస్తాము. మధ్యలో వాళ్ళని కూడా పిలుస్తాం, వాళ్ళని మధ్య మధ్యలో పిలుస్తుంటాము. దట్ వే స్టూడెంట్స్ విల్ గెట్ టు నో బయట మార్కెట్ ఎలా ఉంది, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి. బికాస్ టెక్నాలజీస్ కీప్ చేంజింగ్. ఒక్కొక్కసారి ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంతా ఏఐ రిలేటెడ్ జరుగుతుంది. ఇంతకుముందు పైథాన్, ఇంకొక ముందు జావా ఉంది, .NET రకరకాలు ఉంటాయండి. సో కరెంట్ ట్రెండ్స్, టెక్నాలజీస్ వాళ్ళ నోటి నుంచి వీళ్ళు వింటారు. దాని ప్రకారమే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఉంది కదా, ఆ సెల్ నుంచి పిల్లల్ని ఎవ్రీ సెమిస్టర్ 120 అవర్స్ వీటి మీద ఫోకస్ చేసి ట్రైనింగ్ చేస్తారు. అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ మీ కాలేజ్లో ఉండడం కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత కూడా మీరు పిలిపించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేత కూడా వినిపిస్తూ ఉంటారు అనమాట. సబ్జెక్ట్ ఏం ట్రెండ్ అవుతుంది, ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి అన్నది. సూపర్ సార్, అద్భుతం. +1 +2 ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు సే ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ స్టేట్ ప్లేయర్ అవ్వచ్చు, క్రికెట్ నేషనల్ ప్లేయర్ అవ్వచ్చు, చెస్, క్యారమ్స్ ఇట్లా చాలా చాలా మంచి మంచి ప్లేయర్స్ కూడా ఉంటారు. బట్ వన్స్ దే హెవ్ కమ్ ఇన్ టు అ ప్రొఫెషనల్ కోర్స్, లైఫ్ చాలా సీరియస్ అయిపోయి అమ్మో ఇంకా నేను పుట్టింది డబ్బు సంపాదన కోసమే అన్నట్లు చదివి అయిపోతుంటారు. డూ యూ ఈక్వల్లీ ఎంఫసైజ్ ఆన్ స్పోర్ట్స్ అండ్ అదర్ స్టఫ్ ఇన్ యువర్ క్యాంపస్ సార్? అంటే ఇస్ దట్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ కరిక్యులం? డెఫినెట్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. అగైన్ మీరు అన్నట్లు ఏ విద్యార్థులైతే ఈ స్పోర్ట్స్ మీద మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ హై లెవెల్ స్కిల్ ఉంటుందో వాళ్ళకి అడిషనల్ ట్రైనింగ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మాకు యూనివర్సిటీ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే యోగాలో నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచింది మా స్టూడెంట్. సో ఇలా కొంతమంది విద్యార్థులు డిఫరెంట్ టీంలోకి సెలెక్ట్ అయ్యారు. కానీ ఈ ఇంజనీరింగ్ సైడ్ వచ్చిన వాళ్ళలో చాలా లిమిటెడ్ పర్సంటేజ్ ఉంటుందండి ఆ స్పోర్ట్స్ వైపు వెళ్ళేవాళ్ళు. బట్ స్టిల్ మా దగ్గర స్పోర్ట్స్ సైడ్ ఫోకస్ ఉంటుంది, ఎన్సీసీలో ఫోకస్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా కింద దానికి కూడా మళ్ళీ రిజర్వేషన్స్. ఎన్సీసీ నుంచి 3 ఆర్మీలో వెళ్ళారండి. ఒకరు డైరెక్టర్గా, 2 వేరే పొజిషన్స్లోకి వెళ్ళారు. అలాగే 18 lakh ప్యాకేజ్తో కూడా వెళ్ళారు ఎన్సీసీ క్యాడెట్ ద్వారా. సో అది నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో ఏ విద్యార్థికి ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉందో అవి వాటిల్లో మనం ట్రైనింగ్ ఇస్తాం. సో దేని మీద మీరు ఒక విద్యార్థి ఇంట్రెస్ట్ సంబంధించి మీరైతే నీళ్లు జల్లరు, దాన్ని ఇంకా ప్రోత్సహిస్తారు అంతే. ఎగ్జాక్ట్లీ అండి. వి ట్రై అవర్ బెస్ట్ టు ఎంకరేజ్ దెమ్. అంటే యోగా కాంపిటీషన్స్లో ఎన్ఈసీ పిల్లలు ఉన్నారు, హ్యాకథాన్స్ నేషనల్ లెవెల్ ఎన్ఈసీ పిల్లలు ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద ప్యాకేజెస్ తీసుకున్నటువంటి కంపెనీస్తో ఎన్ఈసీ పిల్లలు ఉన్నారు. గ్లాడ్ దట్ యువర్ స్టూడెంట్స్ ఆర్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, స్టూడెంట్స్కి ఈ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ నేర్పించేటప్పుడు వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము అని. అంటే చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్లో ఇట్లా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా సార్ కోడింగ్ రాయడం నేర్పిస్తారేమో కానీ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ప్రాపర్గా మాట్లాడడానికి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు టు కమ్ అవుట్ అండ్ టాక్. సో వర్బల్ స్కిల్స్ మీద కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానీ, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇలాంటి వాటి మీద మీరు ఏమైనా ఫోకస్ చేస్తారా సార్? ఐ జెన్యున్లీ వాంటెడ్ టు నో దిస్. డెఫినెట్లీ అండి. ఇందాక నేను అన్న 360 degrees అప్రోచ్ ఏంటంటే వి ఫోకస్ ఆన్ అకాడమిక్స్, ప్రాక్టికల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా, అండ్ అగైన్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ఇలా వేరియస్
డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ట్రైన్ చేసి 360 డిగ్రీ అప్రోచ్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు మంచి ప్రొఫెషనల్ అయిపోతారు. కానీ ఇది ప్రాక్టికలీ పాసిబులా సార్? ఇంటర్ వరకు ఒక తెలుగు మీడియం కాలేజ్ నుంచి చదువుకొచ్చిన స్టూడెంట్కి ఇంగ్లీష్ నేర్పించి కమ్యూనికేటివ్ స్కిల్స్ మాట్లాడాలంటే ఎట్లా సార్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. మేము ఫస్ట్ ఇయర్లోనే ఈ ఏఐ టూల్ తెచ్చి ఇంగ్లీష్ పెడతానికి రీజన్ ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్ రాయటం వస్తుంది కానీ మాట్లాడటం అనేది చాలా డిఫికల్ట్, ఎస్పెషల్లీ మన రీజియన్లో చాలా కష్టం. అందుకనే నేను ఏఐ టూల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నాకు తెలిసి ఏ కాలేజీలో కూడా ఇది ట్రై చేయలేదు. మేబీ ఏదో కార్పొరేట్ కంపెనీస్లో ఉందేమో, ఇది ఇంకా బయట కాలేజీల్లో పెద్దగా రాలేదు. మేము ఇంప్లిమెంట్ చేసి 4-5 మంత్స్ అయింది. మాకు స్టూడెంట్స్కే కాదండి, ఫ్యాకల్టీ కూడా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్స్ తీసుకుంటారు. సార్ మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ అన్నారు, క్లాస్ రూమ్స్ అన్నారు, స్పోర్ట్స్ అన్నారు, అవన్నీ వెళ్ళి మేము కూడా చూస్తాం. కానీ మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి మీ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాలనుకుంటున్నాం. అసలు నిజంగా ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు, ఇవన్నీ అసలు నిజమేనా? ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి అడగాలనుకుంటున్నాం సార్. తప్పకుండా. అప్పుడే మాకు కూడా నిజాలు కరెక్ట్గా అంతా తెలుస్తాయండి, వాళ్ళ మైండ్లో ఏముంది అనేది తెలుస్తుంది. బట్ యా, యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో వెంటనే సార్తో మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్ని కలుద్దాం. స్టూడెంట్స్కి ఇక్కడ ఎలాంటి ప్లేస్మెంట్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మనం వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ ప్రత్యేకంగా స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎన్ఈసి ఏం చేస్తూ ఉంటుంది సార్? యా, అదే ఇందాక చెప్పినట్లు ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజీ టైమింగ్స్లోనే వాళ్ళకి కొన్ని పీరియడ్స్ని అలొకేట్ చేసి, అంటే ప్రతి సెమిస్టర్లో 120 అవర్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. దానికంటూ ఎన్ఈసి ఒక సిలబస్ తయారు చేసుకుందండి, లైక్ 4 years సిలబస్ జస్ట్ ఆన్ సిఆర్టీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోసం. అది ఎవ్రీ సెమిస్టర్ ఎక్కడ మొదలెట్టి ఎక్కడ వరకు ఎండ్ చేసి మళ్ళీ వాటి మీద టెస్ట్లు ఉంటాయి. అండ్ సెమిస్టర్ బై సెమిస్టర్ వి కీప్ చేంజింగ్ ద మాడ్యూల్స్ అన్నీ పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంటు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, కోడింగ్ ప్రాక్టీస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కొన్ని కాలేజీలకి ఏపీ స్కిల్ సెంటర్ అని ఇచ్చిందండి. ఎక్కడైతే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అంత బాగా చేస్తున్నారో వాళ్ళకి స్కిల్ సెంటర్ ఇచ్చింది. ఆ స్కిల్ సెంటర్ ద్వారా కూడా పిల్లల్ని బాగా ట్రైన్ చేస్తుంటాం. అంటే వాళ్ళకి కూడా స్పెషల్ గా ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఏమైనా వస్తుంది? ఇది ఫైనాన్షియల్ ఏం లేదండి, గవర్నమెంట్ ఏపీ ఎస్ఎస్డిసి నుంచి మనకి, అంటే జస్ట్ ఐడెంటిఫై ద స్కిల్ అమంగ్ ద స్టూడెంట్స్ లాగా. అంతేనండి. అవును. ఓకే సార్, ఇప్పుడు ఈ పల్నాడు ప్రాంతంలో, గుంటూరుకి దగ్గరలో, నర్సరావుపేట ప్రాంతంలో స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి రావాలి సార్, లేకపోతే వేరే ప్రకాశం జిల్లా నుంచి రావాలి అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి మన నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ వయబిలిటీస్ ఎంత ఉన్నాయి సార్? వెల్, మీరు అన్నట్లు విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, కడప, వైజాగ్ నుంచి కూడా పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ మోస్ట్లీ క్యాంపస్ హాస్టల్లో ఉంటారు, బికాజ్ వీ హ్యావ్ వెరీ హైజీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ క్యాంపస్ హాస్టల్ అండ్ ఆల్సో ఎక్సలెంట్ ఫుడ్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇక్కడ క్యాంపస్ హాస్టల్లో ఉంటారండి. అది కాకుండా నియర్ బై లైక్ 50 kilometer రేడియస్లో 60 buses సర్వీస్ చేస్తున్నాయి మా కాలేజ్ బస్సెస్. సో అద్దంకి కావచ్చు, లేకపోతే గుంటూరు, చిలకలూరుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, వినుకొండ, ఇలాంటి వేరియస్ ప్లేసెస్ నుంచి బస్సుల్లో వస్తారండి. అందరు లోకల్ నర్సరావుపేట నుంచి బస్సులో వస్తారు. ఈ 60 బస్సులు కాకుండా చాలామంది లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వస్తుంటారు. సో బాగానే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏదో మారుమూల ప్రాంతం ఇక్కడ లేదండి, మీకు ఆర్టీసీ బస్ కూడా వస్తుంది. సూపర్, అసలు చాలా ఈజీ కమ్యూట్, ఆ భయమే అక్కర్లేదు. అయితే సార్ ఇప్పుడు ఎన్ఈసి కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటాడు, ఏంటి సార్ ప్రాస్పెక్ట్స్? హౌ డు దే గెట్ అడ్మిషన్? బేసికల్లీ ఇంజనీరింగ్ కాలేజ్, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్స్ అన్ని 70%, 30%గా డివైడ్ అయింటాయి. 70% ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్ త్రూ ఈఏపీ సెట్. ఆ ఈఏపీ సెట్ ద్వారా గవర్నమెంట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. ఆ కౌన్సిలింగ్ ద్వారా 70% అంటే 70% విద్యార్థులు జాయిన్ అవుతారు. రిమైనింగ్ 30 మేనేజ్మెంట్ కోటా సీట్స్. మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఎవరికైతే ఎంసెట్ ర్యాంక్ రాలేదో, లేదా ఎంసెట్ ర్యాంక్ పెద్ద ర్యాంక్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఆర్ మేజర్ బ్రాంచ్ కావాలో వాళ్ళందరూ మెరిట్ బేసిస్ మీద మనం మేనేజ్మెంట్ సీట్ ఇవ్వటం జరుగుతుందండి. వాళ్ళు కాలేజ్ వెబ్సైట్ ఆర్ కాలేజీ క్యాంపస్కి వచ్చి మా అడ్మిషన్ టీంతో మాట్లాడితే
ఇక్కడ గైడెన్స్ ఇస్తారండి. ఆల్మోస్ట్ అసలు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ అన్ని అయిపోతాయి ఈ కాలేజ్లో, అంత రెప్యుటేషన్ ఉంది ఈ కాలేజ్కి అని విన్నాం. ఇస్ ఇట్ సో సార్? ఎస్ అండి, లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్లో హోల్ గుంటూరు జిల్లాలో కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ అలాట్మెంట్లో నెంబర్ 1 ఉన్నామండి. Phase 1 వండర్ఫుల్ వండర్ఫుల్. సరే సార్, ఫైనల్గా బిఫోర్ వి వైండ్ అప్ దిస్ ఇంటర్వ్యూ ఒక్కటి చెప్పండి. బీయింగ్ అ వైస్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్, మీ విజన్ ఏంటి, కాలేజ్ విజన్ ఏంటి, ఫర్దర్గా డౌన్ ద లేన్ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? Sure, and I mean, my vision is, to build a university that shapes exceptional professionals and responsible citizens to this country. And that is the vision. And we are already in transition. సో ఒక యూనివర్సిటీకి కావాల్సిన వసతులన్నీ కూడా ఇక్కడ సమకూరుస్తున్నాం. ఆల్మోస్ట్ దేర్. నెక్స్ట్ యూనివర్సిటీగా అప్లై చేసి స్టేటస్ కూడా తెచ్చుకుంటాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ కమింగ్ ఇయర్లో యూనివర్సిటీ అవుతామని ఆశిస్తున్నామండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో గుడ్ టు టాక్ టు యూ సార్ అండ్ గెట్ కనెక్టెడ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేబీ ఒక ట్రాన్సిషన్ ఫ్రమ్ అ క్యాటర్పిల్లర్ టు అ కకూన్ టు బ్యూటిఫుల్ బటర్ఫ్లై చూడ్డానికి గుబుత్సాకరంగా ఉండొచ్చేమో, బట్ నాట్ ఇన్ ది కేస్ ఆఫ్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఒక చిన్న కాలేజ్గా స్టార్ట్ అయ్యి లేటర్ ఆన్ అటానమస్ కాలేజ్ అండ్ ఇప్పుడు ఒక పెద్ద యూనివర్సిటీ వైపు అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ లేదు, ఎంఎన్సీ కొలాబరేషన్స్తో కాంప్రమైజ్ లేదు, డిసిప్లిన్లో కాంప్రమైజ్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్టూడెంట్కి మంచి ప్యాకేజ్తో ఒక మంచి చోట ప్లేస్మెంట్ తెచ్చుకోవడంలో ఎలాంటి రాజీ లేదు. ఇవన్నీ ఫాలో అవుతూనే ఒక యూనివర్సిటీగా ఎదగాలి, అది కూడా 360 డిగ్రీ డెవలప్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్కి అందించడంతో పాటు కల్చర్ని, వాల్యూస్ని కూడా ఆ స్టూడెంట్కి నేర్పించాలి అన్న ఒక ఏకైక సంకల్పంతో నడుస్తున్నటువంటి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ మీరు కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నో సెకండ్ థాట్స్, దిస్ ఈస్ ది బెస్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ టేక్ ఆర్ గివ్ టు యువర్ చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోర్ పవర్ టు యూ. ఇంకా చాలా మంది సమాజానికి ఉపయోగపడే ఇంజనీర్లని మీరే తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యూ. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్గా ఏ ఇంజనీరింగ్ కాలేజ్కైనా, ఆ మాటకు వస్తే ఏ ప్రొఫెషనల్ కోర్స్కైనా సరే, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఎక్కడ సెటిల్ అవుతారు, ఎంత సంపాదిస్తారు, అదే కదా ఆఖరికి మనం ఇంత కష్టపడి చదివి కాలేజ్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని మంచి కాలేజ్ అని చెప్పుకునేదే ఎంత బాగా ప్లేస్మెంట్స్ ఉంటాయి, మన ఫ్యూచర్ ఎంత బాగుంటుంది అన్నది ఉద్దేశంతోనే. సో ప్రస్తుతం మనం ఉన్నాము నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇక నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ వర్ ఆల్రెడీ ప్లేస్డ్ అండ్ వాళ్ళకి కూడా అంటే ఫైనల్ ఇయర్ అవ్వకుండానే ప్లేస్మెంట్స్ వచ్చేసి సో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం టు లెట్ us know ఇక్కడ ఎలాంటి కోచింగ్ ఇస్తారు, ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది. అండ్ బిఫోర్ వి గెట్ ఇంటు దెమ్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2024-2025 అకాడమిక్ ఇయర్కి గాను 1477+ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. ఈ 2 సంవత్సరాల గురించే మాట్లాడుతున్నాను నేను. అండ్ యావరేజ్గా ఇక్కడ 4.5 lakh పర్ యానం స్టూడెంట్ ప్లేస్మెంట్లో సంపాదిస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా మాక్సిమం రికార్డ్ అయింది ఇట్ ఈస్ 14 lakhs పర్ యానం అనమాట. సో మంచి మంచి పే స్కేల్స్ అండ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్న నేపథ్యంలో నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, అండ్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నారు, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడానికి. లెట్ us all get connected as well. హలో, ఆల్ గుడ్? బాగున్నారా? సూపర్. ఎందుకంటే నీరసంగా ఉన్నారు, టిఫిన్ చేశారు అందరూ? గట్టిగా చెప్పండి, బాగున్నారా? సూపర్, వెరీ గుడ్. సో నాకు అసలు ఫస్ట్ చెప్పండి, మీకు ఇక్కడ మీ కాలేజ్లో మీ రెగ్యులర్ కరిక్యులం తో పాటు అడిషనల్ గా ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు సో దట్ ఇండస్ట్రీ రెడీ మిమ్మల్ని తయారు చేయడానికి? ఎవరు చెప్తారు? జస్ట్ హ్యాండ్ పైకెత్తండి చాలు. మీరు చెప్తారా? సూపర్. మీ పేరు? My name is Renka. I am currently pursuing final year BTech at NEC College. I got placed in Synthesis company and also W3 Global company. Firstly, I credit my success to the training and placement company, training and placement sessions because they trained me well to success in my career. నేను ఫస్ట్లీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెక్షన్లో వాళ్ళు మాకు సెకండ్ ఇయర్ నుంచే చాలా ట్రైనింగ్ సెషన్స్ అరేంజ్ చేశారు ఫ్రమ్ బైటెక్సెల్ కంపెనీ అండ్ ఆల్సో దే ఆల్సో ఫోకస్డ్ మెయిన్లీ ఇన్ aptitude skills training very well and also communication skills, interview skills. They also conducting mock interviews which is helpful. ఫస్ట్ నేను చెప్పాలంటే స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో భయపడకుండా ఉండడానికి మా వాళ్ళు ట్రైనింగ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆల్ ఆఫ్ దీస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు ద ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెక్షన్స్ ప్రొవైడింగ్ దోస్. సూపర్. అసలు రేణుక ఒకసారి చెప్పట్లు కొట్టండి అందరూ.
లవ్లీ అసలు సూపర్. సో నాకు ఒకటి చెప్పండి, ఇందాక తను చెప్పిన దాని ప్రకారం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్నారు కదా, అంటే ఎలాంటి సెషన్స్ ఉంటాయి, అవి ఏం జరుగుతాయి? సూపర్ చెప్పండి. మీ పేరు? ఐఎమ్ నవ్య, పర్సూయింగ్ థర్డ్ ఇయర్ AIML. అండ్ ఇప్పుడు కమ్యూనికేషన్కి వచ్చేసరికి ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కరెక్ట్. సో కమ్యూనికేషన్ మాకు సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్ అనేది జరుగుతుంది, ప్లస్ ట్రైనింగ్ కూడా డిఫరెంట్. ఓకే. సో ఆ ట్రైనింగ్ లో గ్రూప్ డిస్కషన్స్ లేదా ఇంటర్వ్యూలో మనం బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్నది మొత్తం నేర్పిస్తారు. స్టెప్ బై స్టెప్ వెళ్తారు, లైక్ ఈ స్టెప్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అన్నది కూడా నేర్పిస్తారు. సూపర్, వెరీ వెల్ సెడ్. అయితే నాకు ఒకటి చెప్పండి, కంపెనీ వాళ్ళు వచ్చి మీకు లాస్ట్ 2 months 3 months ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టిస్తారు. ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా చాలా క్రూషియల్ అని విన్నాను. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారా? Success doesn't come in a overnight. We have to be trained very well at a perfect time with the right mentors. Agreed. So we had a right mentors in our college who trains us daily, step by step, regarding to the technologies which we wanted to be in a future. సో మీకు పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టివ్ గా Yeah, ఉన్నారు. చాలా support ఎందుకు చేస్తారు. నీకు ఎక్కడ వచ్చింది నవ్య, చెప్పవా? నీకు ఎక్కడ వచ్చింది ప్లేస్మెంట్? I'm still studying. యూ స్టిల్ స్టడింగ్, అయినా సరే ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో, బికాస్ షీఈస్ బిన్ పార్ట్ ఆఫ్ దట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వెరీ వెల్ స్పోకెన్. థ్యాంక్ యూ సో మచ్ నవ్య. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? మీలో ఎవరికైనా ప్లేస్మెంట్స్ వచ్చాయా? ఎనీబడి? థర్డ్ ఇయరా? చెప్పమ్మా. నీ పేరు? ప్రసన్న. ఫస్ట్ వచ్చే జీతంతో ఏం చేస్తావు అది చెప్పు నాకు. మేము థర్డ్ ఇయర్. ఒకవేళ జీతం వచ్చిన తర్వాత ఫస్ట్ మమ్మీ కొంటావా ఏదైనా సారీ, డాడీకి కొంటావా డ్రెస్, ఏం చేస్తావు? లేకపోతే నువ్వే కొనుక్కుంటావా బంగారం? మమ్మీ డాడీకి కొంటాం. సూపర్. సో చెప్పు, ఇక్కడ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ సిఆర్టీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాప్టిట్యూడ్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇంకా వర్బల్ అబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది, అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి, అంటే ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. మీరందరూ సిఆర్టీ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారు, దాన్ని బట్టి మీకు ఏదైనా ప్లేస్మెంట్స్ కి ఈజీ అవుతుంది అని చెప్తున్నారు కదా. నాకు ఒక్కటి చెప్పండి, మీ రెగ్యులర్ కరిక్యులంలో ఉన్న సబ్జెక్ట్స్ చదవడానికే టైం సరిపోకపోతే మళ్ళీ ఈ సిఆర్టీ ఒకటి మీకు బర్డెన్ లా అనిపించదా? ఎవరు చెప్తారు దీని గురించి? హూ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్? ఎస్, మీ పేరు? మై నేమ్ ఇస్ మీరావతి. ఐఎమ్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ AIML. మా నిజంగా అంత బర్డెన్ గా ఏం అనిపించట్లేదు. అవునా? ఎందుకంటే ఇవి కరిక్యులం లోనే మాకు నార్మల్ క్లాసెస్ తో పాటు ఎకనామిక్స్ లో ఈ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే. ఎక్కువ బర్డెన్ తీసుకోకుండా స్పెషల్ ఎక్స్ట్రా క్లాసెస్ కాకుండా నార్మల్ గానే కంటిన్యూ అయిపోతుంది. సో మీకు హాయిగా వెళ్ళిపోతుంది. దీనికి ఒక స్పెషల్ అప్లికేషన్ కూడా ఉంది ట్రైనింగ్. దాంట్లో మేము ప్రోగ్రామింగ్స్ నేర్చుకుని ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా ఉంది. ఏంటి ఆ అప్లికేషన్ ఏంటి? బయోటెక్స్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే. ఇది మాకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళే డెవలప్ చేసిన ప్లాట్ఫామ్. ఓకే. దీంట్లో మాక్ ఇంటర్వ్యూస్, టెస్ట్ కానీ, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ దాంట్లో జరుగుతుంది. సూపర్. అసలు మా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గర ఇంకొక టూల్ కూడా ఇచ్చారు కాలేజ్ వాళ్ళు, ఫ్లూయెంట్ ఏజ్ అని. దీంట్లో మనకి ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ అయిన 4 skills LSRW, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. ఈ 4 skills ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ టూల్ చాలా ఉపయోగపడుతుంది. వండర్ఫుల్. సో మీకు కాలేజ్ కావాల్సినంత సపోర్ట్ ఇస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కాలేజ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, అండ్ ఆల్సో మీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ వర్బల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా కావాల్సినంత ట్రైనింగ్ ఇస్తున్నారు. సూపర్. సో మీరందరూ బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టాకింగ్ టు యూ ఆల్. సో బేసికల్ గా ఇక్కడ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో మనకి కాలేజ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వేర్ ఇన్ విచ్ కాలేజ్ అకాడమిక్ కరికులం తో పాటు సెకండ్ ఇయర్ నుంచే, ఫస్ట్ ఇయర్ నుంచే కరికులం హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దేర్ కాలేజ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంతేకాకుండా స్టూడెంట్స్ చక్కగా ఇక్కడ చెప్పినట్లుగా కొన్ని అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం, ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడం, అండ్ ఆల్సో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కోసం కూడా పిల్లలకి గ్రిప్ కావడం కోసం ఒక స్పెసిఫిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం ఒక అప్లికేషన్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని ఫ్యాకల్టీస్, ఇక్కడ ఒక మంచి ఫ్యాకల్టీ కూడా అవైలబుల్ గా ఉంటుంది, సో దట్ టు సపోర్ట్ స్టూడెంట్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ స్టెప్ అన్నమాట. కాబట్టి ఓ పక్క మంచి ఫ్యాకల్టీ, ఇంకొక పక్క బోలెడ్ అని ఫెసిలిటీస్, ఇవన్నీ కలిపితే స్టూడెంట్స్ కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ లో ఎలాంటి అవరోధాలు లేకుండా చక్కగా సెటిల్ అవ్వడానికి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ గివింగ్ ది బెస్ట్ ఎక్స్పోజర్ టు ద స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. అందుకనే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ర్యాంక్డ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ లోనే 4th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, బికాస్ స్టూడెంట్స్ కి డిసిప్లిన్ తో పాటు మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తుంది కాబట్టి.